నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, దత్త గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. మురళి గారు నమస్తే. మహాదేవ శ్రీమాత్రే నమః. మురళి గారు, ఈ శుక్రవారం పూర్ణిమ చేస్తోంది. శుక్రవారం పౌర్ణిమ అంటే కొంచెం చాలా మంచి బ్యూటిఫుల్ డేగా ఖచ్చితంగా ఎనర్జీ ఎక్కువ ఉంటుంది, మంచిగా అనిపిస్తుంది. అమ్మవారికి ఇష్టమైనటువంటి రోజు శుక్రవారం. ఇద్దరు అన్నజల్లులు కదా. సో జ్యేష్ఠ పూర్ణిమ వచ్చేస్తోంది కాబట్టి చాలా చాలా అద్భుతమైనటువంటి రోజు. అయితే సూర్యోదయానికి లేనప్పటికీ సాయంత్రం పూట అంటే చంద్రోదయం అయ్యే సమయానికి కనుక జ్యేష్ఠ నక్షత్రం ఉండటం, పూర్ణిమ గడియలు ఉండటం కనుక ఉంటే ఖచ్చితంగా ఆ రోజునే చేసుకుంటూ ఉంటాం. అదంతా మనందరికీ తెలుసు. కాలం ఉంది కనుక మనకు అదే రోజు శుక్రవారమే. శనివారం పొద్దున్నే వెళ్ళిపోతుంది, సూర్యోదయం అనంతరం వెళ్ళిపోతుంది. క్యాలెండర్ లో ఆ డేట్ ఇచ్చారు, కానీ శుక్రవారమే మనం చేసుకుంటే కొంచెం కన్ఫ్యూజ్ కాకండి. తిథి మాత్రం ఉంది, కంప్లీట్ గా శుక్రవారము మొత్తము కూడా ఉంది. ఉదయం నుండి ఆ రోజు మొత్తము కూడా ఉంది. అయితే ఈ పౌర్ణిమని చాలా అద్భుతంగా ఏరువాక పౌర్ణిమ అని కూడా పిలుస్తూ ఉంటారు. రైతన్నలు ఎంతో వాళ్ళందరూ సుభిక్షంగా ఉండాలి, వాళ్ళ పంటలు సుభిక్షంగా ఉండాలి, అప్పుడే మన కడుపులు ఉండేవి. వాళ్ళు చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈ పౌర్ణిమని ఎలా వినియోగించుకోవచ్చు? ఇప్పుడు మీరు చెప్పినట్టుగానే కొత్తగా పంటలు వేయడం కావచ్చును, నాగలి దున్నేటువంటి పరిస్థితులు, చక్కగా కూడా నవధాన్యాలు వేయడం కావచ్చు, ఇవన్నీ రకాలుగా కూడా ఈ యొక్క ఏరువాక పౌర్ణమి అనేటువంటిది ఇది వాస్తవానికి కూడా ఇప్పుడు మనకు వైశాఖ మాసంలో ఎట్లనైతే వైశాఖ నక్షత్రము, అదేవిధంగా జ్యేష్ఠ మాసంలో జ్యేష్ఠ నక్షత్రం కనుక దీనికి బుధుడు అధిపతి. బుధుడు అంటేనే మనకు ఉత్పత్తికి కారకుడు కనుకనే మనకు పంటలు అయినా ఇవన్నీ కూడా అంటే ఉత్పత్తి కనుకనే ధాన్యము కనుకనే వీరందరికీ కూడా ఎంతో శుభంగా మీరు అన్నట్టుగా వారు చల్లగా ఉండాలని చెప్పి మనసులో ప్రార్థన చేసుకుంటూ, విశేషంగా భూ పూజ అంటే భూమికి సంబంధించినటువంటి పూజ చేసుకోవడము, వారు ఆ యొక్క ఇందాక వీడియోలో మనకు ముందు చెప్పుకున్నటువంటి విధంగా మొట్టమొదలు ఆ యొక్క నాగలికి పూజ చేయడం కావచ్చును, చక్కగా కూడా వారి వద్ద ఉండేటువంటి గోమాతలకు పూజ చేసేటువంటి దాఖలాలు. అంటే ఇవాళ రేపు ఎక్కువ ట్రాక్టర్స్ అయిపోయినవి వాస్తవానికి, పూజిస్తున్నారు. ఫోన్ చేసినవా ట్రాక్టర్ యంత్రంతో పని అంటే పర్వాలేదు, అబ్రాడ్ అయ్యారు వారు పాపం. అదే విధంగా కాకుండా సంతోషం. కానీ మరి మామూలు వాళ్ళు రైతన్నలు చేసుకుంటారు, మనలాంటి మామూలు వాళ్ళు ఎలా పూజ చేసుకోవచ్చు ఆ రోజు? అయితే ఈ యొక్క మనకు జ్యేష్ఠ మాసంలో ఉండేటువంటి ఈ యొక్క పౌర్ణిమను ముందుగా వీరు దానాలతో మొదలు పెట్టుకోండి. అంటే ఒక గొడుగు కావచ్చును, లేదా చెప్పులు కావచ్చును, విసనకర్ర లాంటిది లైక్ ఇవి దానంగా ఇచ్చేటువంటి పరిస్థితి. వాస్తవానికి కూడా నేను మొన్న ఒక రహస్య పరిహార శాస్త్రంలో చూశాను, చెప్పడానికి నాకు కూడా నవ్వొస్తుంది, కానీ చీపురు కూడా దానంగా ఇస్తే బాగుంటుంది అని చెప్పి రాసి ఉంది అందులో. విన్నరా? ఎందుకంటే లక్ష్మీదేవి కనుక ఇల్లు శుభ్రం చేస్తుంది, చీపురు అంటేనే లక్ష్మి కనుక మరి అది దానము అనేటువంటిది తీసుకుంటారు అనేటువంటి అదే వచ్చింది బాధ. పురోహితులు తీసుకుంటారా? పురోహితులు తీసుకోరు కదా. ఎక్కడైనా కొనివ్వండి. జిహెచ్ఎంసీ లో పనిచేసేటువంటి వారు ఉంటారు ఉదయం, అయ్యో వారు ఖచ్చితంగా కూడా ఏవో చీపురుతో పనిచేసారు. సరే, వారికి గవర్నమెంట్ ఇచ్చినప్పటికీ మీరు కొనివ్వడమా, లేదా ఇలా ఏదైనా ఒక రకంగా క్లీన్ చేసేటువంటి వస్తువులను, దేవాలయం ఉన్నది గుళ్ళో ఇచ్చేసేయండి కొని, ఏదైనా పర్వాలేదు, దేవాలయంలో క్లీన్ చేసేటువంటి వస్తువులను ఇది వాడుకోండి అని అలా పెట్టేసినా అయిపోతుంది కదా, తప్పకుండా తీసుకుంటారు. గుళ్ళో క్లీన్ చేసేదే కదమ్మా, ఏముంది. గర్భగుడిలో కూడా వాస్తవానికి కూడా చీపురుతో జనరల్ క్లీన్, క్లాత్ తోనే క్లీన్ చేసుకుంటాము. ఏమైనా కాస్త మనకు బూజుగానే ఏమైనా ఉన్నట్టయితే పెట్టాలి, తప్పదు కదా, అవసరమే కనుక ఇచ్చేటువంటి ప్రయత్నం చేయండి, మంచి ఫలితం ఉంటుంది. ఇక ఉద్యోగంలో ఉండేటువంటి వారు ఎవరైతే ఉన్నారో, మాకు గ్రోత్ లేదండి, ఉన్నత స్థితికి వెళ్ళాలి అనుకున్నా, లేదా ఉద్యోగం రావటం లేదు అని అనుకునేటువంటి వారు కానీ, ఇలా ఎవరైనా కూడా
ఆర్థికంగా పుంజుకోవాలనుకున్న వాళ్ళు కూడా. ఆర్థికంగా పుంజుకోవడము అంటే ఈ అమ్మవారి అనుగ్రహం కోసము ముందుగా హ్మ్. కీర్ హ్మ్. మనం ఈ యొక్క కీర్ను పిల్లలకు కానీ లేదా ఏదైనా దేవాలయంలో సువాసినులకు కానీ ఎవరికైనా పంచిపెట్టచ్చా? పంచే ప్రయత్నం చేయండి. ఈ పౌర్ణమి రోజు మంచి ఫలితం ఉంటుంది. మరి ఉద్యోగులకైతే? ఉద్యోగులు నల్ల నువ్వులు దానం ఇవ్వాలి. ఓకే. మన నల్ల నువ్వులు దానం అంటే హ్మ్. తీసుకునే పరిస్థితి ఉండదు. ఉండదా? తక్కువ తీసుకుంటారుగా తీసుకుంటారు. పురోహితులు. అందరూ తీసుకోరు. అందరూ తీసుకోరు. వాస్తవానికి నల్ల నువ్వులు దానం అందరూ తీసుకోరు. ఇక దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. హ్మ్. మళ్ళీ ఒక నల్ల నువ్వులు తీసుకున్న తర్వాత గాయత్రి జపం చేసుకోవడము హ్మ్. ఇవన్నీ ఉంటవి. కనుక అందరూ కొందరే తీసుకుంటారు. కనుక మరి వారిని ఒకసారి ముందుగానే సంప్రదించుకొని ఈ యొక్క ఉద్యోగానికి సంబంధించినటువంటి వారు, కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నంలో ఉండేటువంటి వారు కానీ, లేదా ఉద్యోగంలోనే కొంత సమస్యలున్నాయి అనేటువంటి వారు కానీ, కర్కాటక రాశి వారికి అంటే గురుబలం వచ్చింది పర్వాలేదు. మిథున రాశి వారు అదేవిధంగా మనకు వృశ్చిక రాశి వారు, ఇటు కుంభరాశి వారు, మీనరాశి వారు ఖచ్చితంగా కూడా మీరు తప్పకుండా నల్ల నువ్వులు ఈ శుక్రవారము పౌర్ణమి రోజు దానంగా ఇవ్వండి. ఏ సమయంలో ఇమ్మంటారు? ఏ సమయమైనా పర్వాలేదు. పర్వాలేదు. ఆ రోజు మీరు జాబ్‌కి వెళ్ళే సందర్భంలో దేవాలయానికి వెళ్ళండి. చక్కగా సంకల్పం చెప్పించుకోండి. నల్ల నువ్వులు దానం చేయండి. వెళ్ళిపోండి. ఎన్ని ఇక దానం చేయమంటారు? కేజీంబావు ఒక్కసారి దానం చేసేసేయండి. ఎందుకంటే 19 శనివారాలు కొంచెము నల్ల నువ్వులు దానంగా ఇవ్వండి అని చెప్పడము, లేదా ఒక 5 శనివారాలు నల్ల నువ్వులు దానంగా ఇవ్వడము, ఇవన్నిటి ఫలితం కూడా ఈ ఒక్కరోజు మనకు చేస్తే అద్భుతంగా వస్తుంది. పౌర్ణమి రోజు, జ్యేష్ఠ నక్షత్రం రోజు ఏందరా బుధుని నక్షత్రం కనుక తప్పకుండా బుధుడు అంటేనే మనకు ఇందాక మనం మొదట్లో చెప్పుకున్నాము అభివృద్ధికి కారకుడు. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు ఖచ్చితంగా కూడా పెసర అట్టు అంటే పెసరపప్పును నానబెట్టేసి పెసరట్లను పేదవారికి దానంగా ఇచ్చే ప్రయత్నం చేయండి. పెసరట్లను పెసరు అంటే పెసలతో చేసినవి, పెసర పప్పుతో చేసినవి కాదు, అదే పెసర్లను నానబెట్టండి. పెసర్లను నానబెట్టి దాంతో పెసరట్లు వేయండి. పెసరట్లు వేయండి. ఈ పెసరట్లను ఎన్ని వీలైతే అన్ని కేజీంబావు నానబెట్టండి. కేజీంబావుకి ఎన్ని దోశలు అయితే అన్ని, ఎన్ని అట్లయితే అవన్నీ వేయండి. దానికి చక్కగా పార్సల్ పెట్టుకోండి. మంచిగా కవర్లో పార్సల్ 2 3 పెట్టేసేయండి. మీ ఇష్టము. 5 పెట్టండి ఒక దాంట్లో. ఎట్లా వీలైతే అట్లా వాళ్ళ ఫ్యామిలీ 4 ఉన్నా తింటారు, 3 ఉన్నా తింటారు. ఎందుకంటే 5వ సంఖ్య బుధుంది కనుక 5 అట్లా చొప్పున ఒక 5 మెంబర్స్కి ఇచ్చేసేయండి. 5 5 5 5 25 అవుతుంది. విన్నారా? ఇట్లా ఏ సమయంలో? ఇక మామూలుగా టిఫిన్ ఉదయం వారికి అందించే ప్రయత్నం చేయండి. విన్నారా? పొద్దున్నే 7:30 8 వరకు వెళ్ళిపోండి. 8 to 9 లోపు. ఎందుకు అంటే ఇక 9 10 దాటిన తర్వాత ఇంట్రెస్ట్ ఉండదు ఎవరికైనా కూడా పెద్దగా టిఫిన్. మీరు ఇచ్చిన దానము ఆ సమయానికి ఆకలి అయ్యేటువంటి సమయం అది వాస్తవానికి ఎవరికైనా కూడా. 7:30 నుండి 8:30 సమయం, ఆ 1 అవర్ ఆ టైంలో ఇచ్చే ప్రయత్నం చేయండి. విన్నారా? వ్యాపారస్తులు చక్కగా వ్యాపార అభివృద్ధి కావాలి అన్నా, లేదా మా వ్యాపారం బాగుంది అమ్మవారి దయ వలన అనుకున్నా, మా వ్యాపారం బాగుంది అమ్మవారి దయ వల్ల అనుకున్నా కూడా లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఇంకా మురిసిపోతుంది అమ్మవారు. అరే వీడు 100 రూపాయలు ఇస్తేనే ఇంతటి సేవ చేస్తున్నాడు, 1000 రూపాయలు ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. విన్నారా? అది మీ మనస్సాక్షికి తెలుసు అమ్మవారు ఇచ్చిందా లేదా 100 అనేది. విన్నారా? అది విషయం. రైట్, అంతేనా? అలాగే జ్యేష్ఠ పౌర్ణిమ, అసలు ఏ పౌర్ణిమ అయినా కూడా సత్యనారాయణ స్వామి వ్రతాలు అనేది విశేషంగా జరుగుతుంది. అది పౌర్ణమి అంటేనే సత్యనారాయణ స్వామి యొక్క వ్రతాలు కనుక దానికి వేరే చెప్పేది మనకు కథలోనే ఉంది కదా. తప్పకుండా పౌర్ణమి, ఏకాదశి, రవి సంక్రమణం సమయంలో గాని వ్రతాలను ఆచరిస్తే అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుందని కథలోనే ఉన్నది. ఇక ఈ కోరిక ఆ కోరిక అని కదా, ఏ కోరికైనా తీరాల్సింది. సామూహికంగా మీ గుళ్ళో కూడా చేస్తున్నారా? ఏమైనా ఉంటాయా? గుళ్ళో అంటే ఇప్పట్లో లేవు, ఓన్లీ కార్తీక మాసంలో ఉంటాయి. అప్పుడే దగ్గర 50-55 టికెట్లు ఉంటాయి. అంటే 108 మంది అవుతారు. గుడి మొత్తం నిండిపోతుంది కార్తీక మాసంలో. ఇన్ జనరల్ గా విష్ణాలయాల్లో ఉంటాయి, జనరల్ గా సామూహికంగా ఉంటాయి. చక్కగా అందరూ వెళ్ళి వినియోగించుకోవచ్చు, లేకపోతే ఇంట్లో చేసుకుంటే ఇంకా అద్భుతం. సూపర్ సత్యనారాయణ స్వామి దీంతో పాటుగా స్వామివారి వ్రతంతో పాటుగా కుదిరితే రుద్రాభిషేకము 2 కలిపి
చేసుకుంటూ ఉంటారు. అద్భుతం. చాలా 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 శుక్రవారంతో కూడినటువంటి రోజు కాబట్టి డెఫినెట్ గా అందరూ లక్ష్మీదేవి ఆరాధన విషయం కూడా ఒక్కసారి ఏదైనా చెప్పేసేయండి. సాయంత్రం ఏం చేసుకోవచ్చు? లక్ష్మీదేవి ఆరాధన అనుకుంటే ఇక్కడ చంద్రుడు మెయిన్గా, చంద్రుడికి సంబంధించి ఈ యొక్క తెల్ల మచ్చలు కావచ్చును, స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ ఉండేటువంటి వారు ఎవరైనా కూడా పాలను మీరు ప్రదోష కాలంలో డొనేట్ చేయండి. అంటే డొనేట్ అంటే ఐ మీన్ లేని వారికి సహాయంగా ఇవ్వండి. బ్రాహ్మణులకా లేదా మీ ఇంటి పక్కన వారికి ఎవరికైనా కూడా. ఈ యొక్క జ్యేష్ఠ పౌర్ణిమ రోజు ప్రదోష కాలంలో స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ అంటేనే చంద్రునికి సంబంధించింది. ఇక షుగర్ రిలేటెడ్ కూడా, షుగర్ అసలు ఎక్కువలు తక్కువలు అవుతూ ఉన్నా, ఇంకా ఏమైనా ఇలాంటివి ఉన్నా కూడా మీరు ఈ యొక్క ఈ జ్యేష్ఠ ఈ పౌర్ణమిలో ప్రదోష కాలములో స్వీట్స్లో మనకు ఈ యొక్క గోల్డ్ రిలేటెడ్ కానీ, ఇంకా మనకు రవ్వ కేసరి లాంటివి లైక్ అందులో కాస్త కేసరి అదే మన ఫుడ్ కలర్ ఉంటుంది కదమ్మా, మనకు ఆరెంజ్ కలర్, అది వేసి చక్కగా కూడా 1 కేజీ బావు రవ్వ కేసరిని ఎక్కడైనా దేవాలయంలో ప్రసాదంగా ఇవ్వండి. విన్నరా? మంచి ఫలితం ఉంటుంది. అయితే ఇక్కడ అమ్మవారి అనుగ్రహము అంటే కుంకుమార్చన, అంతకు మించింది మరొకటి లేదు. అమ్మవారి అనుగ్రహం అంటే తప్పకుండా కుంకుమార్చన పౌర్ణమి రోజు సాయంకాలం జరిపించండి. ఇంట్లో కూడా చేసుకోవచ్చు మన అమ్మవారి దగ్గర. మనం భార్యాభర్తలలో అన్యోన్యత దూరం అవుతుంది, కొంత గొడవలు అవుతున్నవి అని అనుకునేటువంటి వారు పసుపుతో గౌరవం చేసి, కొంచెం కలర్ చేంజ్ అవుతుంది పర్వాలేదు, పసుపు 10%, 40% కుంకుమ వేసేయండి. విన్నరా? కవర్ అయిపోతుంది. అది కుంకుమ పనిచేసేయండి. చాలా చక్కగా వివరించారండి. కృతజ్ఞతలు. నమస్తే. మహాదేవ్.